రెగ్యులర్‌గా చేసుకునే మ్యాగీలా కాకుండా, ఈ విధంగా ఇంకొంచెం రుచిగా మసాలా మ్యాగీని చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, అల్లం వెల్లుల్లిని వేసుకున్నాక, దీన్ని బాగా ఒక 2 నిమిషాలు వేయించాక, ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, ఉల్లిపాయ, బీన్స్ అలాగే క్యారెట్ ముక్కల్ని వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో వేయించాక, ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని వేయించాక, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, అలాగే మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, మ్యాగీ మసాలా ఉంటుంది కదండీ! అది వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు మ్యాగీని వేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలాగే వదిలేసాక దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాక లాస్ట్‌లో కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మసాలా మ్యాగీ అనేది రెడీ.